గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇన్ఫినిటీ ఛాంపియన్స్ లీగ్లో భాగంగా ఈరోజు 10వ మ్యాచ్ జరగబోతుంది. ఇన్ఫినిటీ క్రికెట్ క్లబ్ వర్సెస్ ఈగల్ హాక్స్. మరికొద్ది నిమిషాల్లో టాస్ అయిపోతున్నారు. యాక్చువల్గా ఈరోజు వర్షం పడింది, చినుకులు. సో దానివల్ల కొద్దిగా మ్యాచ్ అనేది లేట్ అవుతుంది. మీరు చూడొచ్చు, పిచ్ అద్భుతంగా ఉంది. కొంచెం ఇసుకేసి రోల్ వేసారండి, కొంచెం తడి ఎక్కువ ఉందని. సో మ్యాచ్ అయితే ఇప్పుడు కొద్ది నిమిషాల్లో టాస్ అయిపోతున్నారు. ఈరోజు అఫీషియల్ కెప్టెన్ జహీర్ అందుబాటులో లేనందువల్ల కరుముల అన్న కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. టాస్ చేశారు. టాస్ ఇన్ఫినిటీ క్రికెట్ క్లబ్ కెప్టెన్ సంతోష్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నారు. ఇన్ఫినిటీ ఛాంపియన్స్ లీగ్ మ్యాచ్ నెంబర్ 10. నరుకు 4. సింగిల్ రన్ లేదు, 2D లేదా. ఓకే, మిస్ఫీల్డ్, డాట్ బాల్. Four runs. మంచి బౌలింగ్ అండి. బౌలింగ్ లోకి ఆర్ఏ రాజు. ఓవర్ కాస్ట్ కండిషన్స్ లో మ్యాచ్ అండి. బ్యాట్స్మెన్ ఆడాలి అనుకుంటున్నాడు. ఇట్స్ 4 runs అండి. ఆర్ఏ జయరాజు ఫస్ట్ బాల్ 4 తో సమర్పించాడు. సెకండ్ బాల్ మళ్ళీ అదే షాట్, అదే 4. థర్డ్ బాల్ ఆఫ్ సైడ్. గుడ్ స్టాప్ అండి కర్మూల బాయ్ నుంచి. ఇది 4 balls బాల్. ఫోర్త్ బాల్ మంచి ఫీల్డింగ్ అండి కర్మూల బాయ్ నుంచి. 2D రన్. చిప్ షాట్, క్యాచ్. 2 4లు కొట్టి ఒక 2D తీసి అవుట్ గా వెనుదిరిగారు లోకేష్ బ్రో. బ్యాడ్ లక్ బ్రో. లాస్ట్ బాల్
డాట్ బాల్. 2 ఓవర్లకు 19 రన్లు, 1 వికెట్ అండి. ఫస్ట్ బాల్ అటాకింగ్ షాట్ తో స్టార్ట్ చేశారండి అఖిల్ బ్రో. 2 runs కంప్లీట్ చేసి 3rd run కూడా కంప్లీట్ చేసేసారండి. సెకండ్ బాల్ ఫీల్డ్ లో చేంజెస్ జరిగాయండి. డాట్ బాల్. లెగ్ బాయ్స్. డాట్ బాల్. అవుట్ అండి. మంచి బౌలింగ్ కర్ముల్లాబాయ్ నుంచి. ఓవర్ క్యాస్ట్ కండిషన్స్ అండి. మంచి బౌలింగ్ చేస్తున్నాం. గుడ్ క్యాచ్ బై రాజేష్ డామ్రో బ్రో. జయన్న న్యూ బ్యాట్స్మెన్. మ్యాచ్ గెలవాలని తిరుపతికి వెళ్ళి మొక్కొచ్చిన భరత్ బ్రో. థర్డ్ బాల్. మంచి బౌలింగ్. మంచి బౌలింగ్ అండి. 3 overs 22, 2 wickets లాస్ అయ్యారండి. కొత్త ఫీల్డింగ్ సెట్ చేస్తున్న రాజు. మంచి బౌలింగ్. సెకండ్ బాల్. మంచి బౌలింగ్ అండి. మంచి ఫీల్డింగ్ ప్రశ్ బ్రో నుంచి. సింగిల్ రన్. బిగ్ షాట్ కి ప్రయత్నించాడండి జయన్న. వైడ్ గా ప్రకటించిన ఎంపైర్ అది వైడ్ లేదు అని చెప్పి ఆర్గ్యూ చేసిన రాజు, కానీ అది వైడే. మంచి బౌలింగ్. షాట్ అండి. మంచి షాట్. 4 runs. పెద్ద షాట్స్ కే చూస్తున్న జయన్న. సింగిల్ రన్. సరదాగా సింగిల్ తీసిన జయన్న. సిక్స్ ఓవర్స్ 29 runs, 2 wickets లాస్ అయ్యారు.
మంచి బౌలింగ్ అండి కర్ముల బాయ్ నుంచి. మంచి కట్ షాట్ 4 లభించింది. ఫీల్డింగ్ టిప్స్ ఇస్తున్నా భారత్ అన్న. ఫీల్డింగ్ లో చేంజెస్ జరిగాయండి. రాజును పాయింట్ లో పంపించారు. ఓ మంచి బౌలింగ్ అండి. బాల్ పట్టలేదండి, లేదంటే క్లోజ్ కాల్. మంచి త్రో రాజు నుంచి. కీపర్ బాల్ పట్టుంటే క్లోజ్ అయిపోయి ఉండేది. ఫీల్డ్ లో చేంజెస్. మంచి ఫీల్డింగ్ యశ్వంత్ నుంచి. డాట్ బాల్. ఓవర్ 5 ఓవర్లకి 34 రన్లు, 2 వికెట్ల నష్టానికి. న్యూ బౌలర్ ప్రశు బ్రో. వైడ్ తో స్టార్ట్ చేశాడండి. నైస్ లైట్ కట్ షాట్. గుడ్ త్రో అండి. డాట్ బాల్. గుడ్ బౌలింగ్ అండి. ఫస్ట్ ఓవర్ లోనే అఖిల్ బ్రో వికెట్ తీసిన ప్రశు బ్రో. మంచి ట్రబుల్లో పడిపోయిన ఇన్ఫినిటీ టీం. నెక్స్ట్ ఎవరిని దింపాలో ఆలోచనలో పడిన కెప్టెన్. న్యూ బ్యాట్స్మెన్ షరీఫ్ అన్న. లాస్ట్ మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. మంచి ఫామ్ లో ఉన్నాడండి. యార్కర్ బాల్ అండి. ఫోన్ బ్యాగ్ లో పెడుతున్నా. ఇంకేం వచ్చేదైతే ఎవరు వెళ్ళిపోతా. మరీ బయటికి ఇద్దు.
ఇన్ఫినిటీ క్రికెట్ క్లబ్ 7 ఓవర్లో 50 రన్లు 3 వికెట్లు కోల్పోయి బౌలింగ్లోకి ప్రషు సెకండ్ ఓవర్ వేయడానికి వచ్చాడు ప్రషు. వెరీ గుడ్ బ్యాటింగ్. మనం ఫైనల్ లెగ్ ద్వారా ఫ్లిక్ చూస్తున్నాం. 2 రన్స్ వస్తాయి, 2 రన్స్ ఈజీగా వస్తాయి. ఇక్కడ రన్నింగ్ బిట్వీన్, గుడ్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. ఇక్కడ 3 రన్లు పరిగెత్తారు. ఇక్కడ ఇట్స్ అ ఫుల్ టాస్ బాల్. మేక్ ఇట్ 2 రన్స్ చేస్తారా? 2 రన్స్ ఈజీ 2 రన్స్. ఆశతో 3 రన్లు ఓవర్ త్రో వెళ్ళారు, రన్అట్గా వెనుదిరిగారు. మళ్ళీ రన్అట్. టీంలో ఎప్పుడు రన్అట్ స్పెషలిస్ట్గా నేను కానీ సుమన్ బాగుండేది. మరో రన్అట్ స్పెషలిస్ట్ తయారయ్యాడు ఇక్కడ జయకృష్ణ రూపంలో. రన్అట్ రూపంలో వికెట్లు కోల్పోతుంది ఇన్ఫినిటీ క్రికెట్ క్లబ్. లాస్ట్ బాల్ ఇక్కడ ఈ ఓవర్లో 8వ ఓవర్లో. పక్కన కొన్ని శబ్దాలు వినబడుతున్నాయి, పట్టించుకోకండి. 8వ ఓవర్ లాస్ట్ బాల్. ఆల్రెడీ 4 వికెట్లు కోల్పోయింది ఇన్ఫినిటీ క్రికెట్ క్లబ్. 56 రన్లకి 4 వికెట్లు. చక్కటి బౌలింగ్ అనేది చూస్తున్నాం మనం. ఇక్కడ మిస్ ఫీల్డ్ జరిగింది. ఇక్కడ స్లిప్ ద్వారా బౌండరీ వెళ్తుందా లేదా? 2 రన్స్. ఇక్కడ 2 రన్స్. ఇక్కడ చూస్తున్నాం మనం లాస్ట్ బాల్. ఓవర్ 8 overs కంప్లీట్. 58 runs, లాస్ ఆఫ్ 4 wickets. ఇన్ఫినిటీ క్రికెట్ క్లబ్ స్ట్రైక్లో జావేద్ బాయ్ ఈరోజు ఇన్ఫినిటీ క్రికెట్ క్లబ్ తరపున తన మొదటి మ్యాచ్ అరంగేట్రం చేశాడు. బౌలింగ్లో ఒక అఖిల్ చక్కటి పేసన్ లైన్ తెస్తాడు. బ్యాటింగ్ కూడా. ఓవర్కి 4-5 రన్అట్లు కావాలని అడుగుతున్నా జయకృష్ణ బ్రో. గ్రేట్ బాల్. మంచి లైన్ తెస్తున్నాడు. పిచ్ వర్షం పడడం వల్ల చాలా స్లో అయిపోయింది. వికెట్లు మాత్రం స్లో అవడం లేదు. టప వికెట్లు మాత్రం పడుతున్నాయి, పిచ్ మాత్రం స్లో ఉంది. ఓ చక్కటి బౌలింగ్. మనం పిచ్ ని బాగా అర్థం చేసుకుని అఖిల్ బౌలింగ్ చేస్తున్నారు. ఇసిరేస్తే కుదరదని స్లో బాల్ ప్రయత్నిస్తున్నాడు. మంచి వేరియేషన్లు చూస్తున్నాం ఇక్కడ. వావ్, ఇప్పుడు మంచి పేస్ పెట్టాడు. భరత్ దగ్గరికి వెళ్తుంది బాల్. భరత్ దగ్గరికి వెళ్తే 2 రన్స్. భరత్ ఆడకపోతాడే బాల్. ఆఫ్ సైడ్ బాల్. వైడ్ అని చూసారు కానీ అఖిల్ చాలా డౌట్ గా చూస్తున్నాడు. రివ్యూలు ఇవ్వరు వైడ్లకి. ఓ ఇట్స్ ఫుల్ టాస్ బాల్. నో బే, మన రివ్యూ చూస్తారా? ఓ మంచి చక్కటి డిఫెన్స్ తో సింగిల్ తీశారు. నాకెందుకో మళ్ళీ ఇంకో రన్అట్ వస్తుంది డౌట్. అలాంటి రన్నింగ్ చూస్తున్నాం మనం ఇక్కడ. చాలా డౌట్ఫుల్ రన్నింగ్ ఇక్కడ బిట్వీన్ ద వికెట్స్. అంత కాన్ఫిడెంట్ గా అయితే లేరు బ్యాట్స్మెన్స్.
రన్నింగ్ విజయ్ హెడ్జ్ అయింది మళ్ళీ ఇక్కడ. మళ్ళీ చక్కటి ఫీలింగ్ ఇస్తున్నా కాదర్ నుంచి. మళ్ళీ బౌలింగ్ లోకి రాజు. చూస్తే ఇక్కడ ఈగల్ హాక్స్ కి 5th బౌలర్ లేనట్టుగానే ఉన్నాడు. నలుగురు మాత్రమే వేస్తున్నారు. ఇట్స్ అ ఫుల్ టాస్ బాల్. రివర్స్ స్వీప్ ట్రై చేశాడు జాయిద్ భాయ్, బట్ నో కనెక్షన్ ఫ్రమ్ ద బ్యాట్. డాట్ బాల్. బాల్ ఎక్కడికి, సారీ భరత్ ఎక్కడ పోతే బాల్ అక్కడికి వెళ్తుంది. ఓ గ్రేట్ బాల్ చూస్తున్నాం ఈ రోజే జాయిద్ భాయ్ది. జాయిద్ భాయ్ డెబ్యూ మ్యాచ్ ఆడుతున్నాడు ఇన్ఫినిటీ క్రికెట్ క్లబ్ తరఫున ఛాంపియన్స్ లీగ్ లో. దయచేసి వెల్ డిఫెన్స్. జయాని కొంచెం జయకృష్ణ గారిని బతిలో ఆడుకుంటారు రన్అట్ చేయొద్దని డెబ్యూ మ్యాచ్ లో. పిచ్ మాత్రం తడిచి చాలా స్లో ఉంది. బౌలర్స్ కి చాలా అనుకూలంగా ఉంది. మళ్ళీ రివర్స్ షాట్, మళ్ళీ నో కనెక్షన్. స్లో ఓవర్ పిచ్ లో యాక్చువల్ గా బ్యాటింగ్ తీసుకోవడం అనేది చాలా సాహసం అనే చెప్పాలి కెప్టెన్ నుంచి. ఇలాంటి సాహసాలు చేసే ఆయన ఇన్ఫినిటీ ప్రీమియర్ లీగ్ సీజన్ 1 లో బయటకు వెళ్ళిపోయాడు. ఓ గ్రేట్ బౌలింగ్ చూస్తున్నాం. కొంచెం ప్రెజర్ లో ఉన్నాడు బ్యాట్స్మెన్. డాట్ అవుతున్నాయి. ఏం కాదు అంటున్నాడు నాన్ స్ట్రైకర్. ఇట్స్ లాస్ట్ బాల్ ఇక్కడ మనం చూస్తున్నాం. 10th ఓవర్ లాస్ట్ బాల్ రాజు నుంచి. ఓ గ్రేట్ బాల్ ఇక్కడ. మంచి డిఫెన్సివ్ సింగిల్ ఇక్కడ. ఇట్స్ ఓవర్. 10 ఓవర్స్ కంప్లీట్ అయిపోయారు సమయానికి. 64 రన్స్, లాస్ ఆఫ్ 4 వికెట్స్. ఇన్ఫినిటీ క్రికెట్ క్లబ్ చాలా త్వరగానే 10 ఓవర్లో 4 వికెట్లు కోల్పోయింది. 15 ఓవర్లు ఉన్నాయి. ఎంత స్కోర్ చేస్తారో చూడాలి మరి ఇన్ఫినిటీ క్రికెట్ క్లబ్. బౌలింగ్ లోకి యశ్వంత్ రెడ్డి. నో బాల్. ఇట్స్ అ ఫుల్ టాస్ బాల్. ఇక్కడ ఫస్ట్ బాల్ చూస్తున్నాం మనం. ఇక్కడ ఫైన్ లెగ్ ద్వారా ఇట్స్ అ నో బాల్. బాల్ అవతలకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పిన విధంగానే ఈగల్ హాక్స్ వాళ్ళ 5th బౌలర్ కోసం యశ్వంత్ రెడ్డిని బౌలింగ్ లోకి దించారు. బట్ ఇక్కడ ఫస్ట్ బాల్ ఇక్కడ నో బాల్ వచ్చింది. ఇట్స్ అ ఫ్రీ హిట్ బాల్ జాయిద్ భాయ్ కి. ఇట్స్ బాల్ ఇన్ ద ఎయిర్. ఇక్కడ 2 రన్స్ వస్తాయా? 2 రన్స్ వస్తే మాత్రం ఇక్కడ డెఫినెట్లీ రన్అట్ అంటున్నారు. చక్కటి బౌలింగ్ చూస్తున్నాం మనం యశ్వంత్ నుంచి. ఫ్రీ హిట్ బాల్ అంత ఈజీగా అయితే ఇవ్వలేదు. ఓ గ్రేట్ బాల్ ఇక్కడ మనం చూస్తున్నాం. మంచి ఫ్లిక్ ఇక్కడ. గ్రేట్ బౌలింగ్ చేస్తున్నాం మనం 5th బౌలర్ యశ్వంత్ నుంచి. తన బౌలింగ్కి రాగానే ఇక్కడ వికెట్ పడింది రన్అట్ రూపంలో. ఆల్రెడీ చెప్పేసామండి 3rd స్పెషలిస్ట్ రన్అట్ తయారయ్యాడు. సునీల్ సుభాన్ భాయ్ తర్వాత జయకృష్ణ. ఓ గ్రేట్ ఇక్కడ. కానీ ఒకే మ్యాచ్ ఇన్ని రన్అట్లు అనేది ఎప్పుడు చేయలేదు సుభాన్ భాయ్. ఖచ్చితంగా ఈ మ్యాచ్ కూడా మంచి బౌలింగ్ చేస్తున్న 5th బౌలర్ యశ్వంత్ నుంచి మనం ఇక్కడ ఈగల్ హాక్స్ నుంచి. డాట్ బాల్. మళ్ళీ రన్అట్ ఉందా? ఈసారి నేను రన్అట్ అవ్వను, జయకృష్ణ రన్అట్ చేస్తారంటారు హబీబ్. చక్కటి బౌలింగ్ చూస్తున్నాం మనం యశ్వంత్ నుంచి ఇక్కడ ఈగల్ హాక్స్ ద్వారా. కెప్టెన్ జహీర్ ఆబ్సెంట్ లో మంచి బౌలింగ్ ప్రదర్శన చేస్తున్నారు. ఉంటే మరి ఏం జరుగుంటేది తెలీదు. ఓ ఇట్స్ అ వైడ్ బాల్ లెగ్ సైడ్. అంత ఈజీగా హబీబ్ లెగ్ సైడ్ బాల్ వదలడు. బట్ ప్రెషర్ వల్ల లెగ్ సైడ్ బాల్ వదిలేయాల్సి వస్తుంది. ఈ ఓవర్లో చివరి బంతి. మళ్ళీ వైడ్. అదనపు రన్లు వస్తూనే ఉన్నాయి మనకి. రన్స్ రాకపోయినా కూడా ఇంకా బ్యాట్స్మెన్ దింపలేదా స్కోర్ కార్డులో?
ఓ గ్రేట్ బాల్ చూస్తున్నాం మనం ఇక్కడ యశ్వంత్ నుంచి. కాల్ లెగ్ బైస్ లెగ్ బైస్ ఇట్స్ లెగ్ బైస్. మళ్ళీ బౌలింగ్ లోకి ప్రశు తన 3వ ఓవర్ వేయడానికి వచ్చాడు. ఆల్రెడీ 2 ఓవర్లో 11 రన్లు సమర్పించి 1 వికెట్ తీసుకొని ఉన్నాడు. ఈ కెమెరా మీద నమ్మకం లేకపో లెగ్ ఎంపైర్ తన వీడియో తీసుకుంటున్నాడు. బౌలింగ్లోకి ప్రశు 3rd ఓవర్ వేయడానికి వచ్చాడు. బ్యాటింగ్ లో జయకృష్ణ. ఇట్స్ ఫుల్ టాస్ బాల్, ఫస్ట్ బాల్. ఇక్కడ ఫైన్ లెగ్ ద్వారా మంచి ఫ్లిక్ తీసుకున్నాడు భరత్. బాల్ ఎక్కడుంటే భరత్ అక్కడ. చక్కటి బౌలింగ్ చూస్తున్నాం మనం ప్రసిద్ధ ద్వారా. బాల్ అనేది బ్యాట్స్మెన్ కి దగ్గర కూడా రావడం లేదు. నైస్ బౌలింగ్. తను డైరెక్ట్ ఇక్కడ పార్టీ నుంచే వచ్చాడు. బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకొని ఫ్రైడే నైట్ పార్టీ చేసుకొని వచ్చాడు ప్రశు. నాన్ స్ట్రైక్ ఏదో మాట్లాడుతాడు, బట్ బ్యాట్స్మెన్ పట్టించుకోవట్లేదు. మళ్ళీ చక్కటి బౌలింగ్, మళ్ళీ చక్కటి స్లో బాల్ ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రతి మ్యాచ్ లాగే ఈ మ్యాచ్ లో కూడా ఏం జరిగింది, రన్అవుటే అయ్యాడు షరీఫ్ భాయ్. కొత్తగా ఏం జరిగింది, ఏం జరగలేదు, రన్అవుట్ అయ్యాడు. ఓ ఇక్కడ మా చక్కటి స్లో బాల్స్ చూస్తున్నాం ప్రశు నుంచి. తను ఖచ్చితంగా బ్యాట్స్మెన్ ఇబ్బంది పెడుతున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి స్లో బాల్ నాకు కదా వేయాలని ఎదురు చూస్తున్నాడు ఆడ లెగ్ ఎంపైర్. రివ్యూ ఏమైనా తీసుకుంటారా? క్యాచ్ పట్టాడు అశు. మళ్ళీ బౌలింగ్ లోకి యశ్వంత్ తన 2వ ఓవర్ కంటిన్యూ చేయడానికి వచ్చాడు. 5th బౌలర్ మన ఇన్ఫినిటీ క్రికెట్ క్లబ్ కి ఇక్కడ పాయింట్ ద్వారా చక్కటి షాట్ చూస్తున్నాం మనం. మిస్ ఫీల్డ్ అవుతుందా? ఇట్స్ అ మిస్ ఫీల్డ్, 4 runs. కామెంటరీ ముందే ఎలా చెప్పడని మీరు అనుకోవద్దు. ఇట్స్ 4 runs. జయకృష్ణ గారి ఖాతాలోకి మరొక 4 రన్లు. జయ గారు ఆన్ ఫైర్. మళ్ళీ ఆఫ్ సైడ్ మీదుగా ఇక్కడ చక్కటి ఫీలింగ్ చూస్తున్నాం అశ్విన్ నుంచి. సబ్స్టిట్యూట్ కెప్టెన్ అశ్వాక్ అండ్ కెప్టెన్ ఇక్కడ కరీముల్లాబాయ్ టేక్ ఓవర్ చేశారు. చక్కటి బౌలింగ్ చూస్తున్నాం యశ్వంత్ నుంచి మనం. ఎక్సలెంట్ పాయింట్ షాట్. ఇక్కడ బాల్ కనుక దొరికి ఉంటే ఖచ్చితంగా మరో రన్అట్ జయ గారి ఖాతాలో. ఓ ఇట్స్ అ గుడ్ బౌలింగ్. ఇక్కడ మనం చూస్తున్నాం మంచి బాల్ వేసిన అక్కడ రన్అట్. ఇది ఓవర్ త్రోగా పరిగణించాలి. సింగిల్ రన్. బాయ్ చెప్పుకుంటున్నారు. ఓ ఇట్స్ అ సింగిల్ రన్. ఈగల్ హాక్ నుంచి చక్కటి బౌలింగ్ 5th బౌలర్ తీసుకొచ్చారు యశ్వంత్ ని. చాలా చక్కగా వేస్తున్నాడు ఇక్కడ స్లిప్ ద్వారా. ఇక్కడ ఫీలింగ్ చూస్తున్నా, మంచి ఫీలింగ్ వేరే నుంచి. 2 runs హబీబ్ ఖాతాలోకి. మళ్ళీ బౌలింగ్ లోకి అఖిల్ ద హార్డ్ హిట్టర్ బౌలింగ్ లోకి వచ్చాడు. బ్యాటింగ్ లో జయ. ఫుల్ టాస్ బాల్ రాగానే ఫుల్ టాస్ బాల్ వేసాడు ఇక్కడ 3rd మ్యాచ్ ద్వారా. అవుట్ ఫీల్డ్ అనేది చాలా స్లో ఉంది, బాల్ అనేది దొలడం లేదు. సింగిల్ రన్ ఇక్కడ. ఫుల్ టాస్ తర్వాత 2nd బాల్ అఖిల్ ద్వారా పాయింట్ నుంచి చక్కటి షాట్ చూస్తున్నాం మనం. చక్కటి ఫీల్డింగ్ కూడా ఇక్కడ చూస్తున్నాం మనం. చక్కటి ఫీల్డింగ్ చూస్తున్నాం మన యశ్వంత్ నుంచి. చక్కటి బౌలింగ్ అలాగే అఖిల్ నుంచి. ఇక్కడ మంచి సపోర్ట్ లభిస్తుంది ఫ్రంట్ ఫీల్డర్ నుంచి, అంతే తప్ప ఇంకేం లభించదు. ఓన్లీ సపోర్ట్ ఉంటుంది.
చక్కటి స్లో బాల్ చేస్తున్నాడు ఇక్కడ. కాదర్ బాల్ పడతాడా? పట్టాడు. చక్కటి ఫీలింగ్ ఇక్కడ. ఓవర్ త్రో ఏమైనా వస్తుందా? ఓవర్ త్రో ఈజీగా వచ్చేస్తుంది అంటున్నారు. బాలు పట్టి ఏమి లాభం అంటున్నారు కాదర్ని. ఆపి కూడా ఏమి లాభం. ఈసారి ఖచ్చితంగా ఇంకొద్ది ఫాస్ట్ చేస్తారంటారు కాదర్. ఎక్సలెంట్ షాట్ ఇక్కడ మన కాదర్ నుంచి క్యాచ్ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. బౌండరీ. ఇట్స్ అ డ్రాప్ క్యాచ్ ఫ్రమ్ కాదర్. తనని ఓవర్ త్రో వేసినందుకు చాలా విసిగించారు కాబట్టి ఆయన క్యాచ్ వదిలేశాడు. ఓవర్ త్రో కారణంగా తనని విసిగించారు టీం. సో అతను క్యాచ్ వదిలేశాడు. ఎప్పుడైనా ఫీల్డర్ని ఫ్రీగా వదలాలండి. ప్రెషర్ పెట్టారు, ఫీల్డింగ్ ప్రెషర్ పెట్టారు కాబట్టి క్యాచ్ వదిలేశాడు కాదర్. ఇది వాస్తవం. ఇట్స్ డాట్ బాల్ చూస్తున్నాం మనం ఇక్కడ. మంచి బౌలింగ్ అఖిల్ నుంచి. మంచి అగ్రెషన్ చూస్తున్నాం. ఇట్స్ ఓవర్. 14 ఓవర్లు ముగిసే సమయానికి 93 పరుగులు, లాస్ ఆఫ్ 5 వికెట్లు. ఇన్ఫినిటీ క్రికెట్ క్లబ్. మళ్ళీ బౌలింగ్లోకి రాజు. ఫుల్ టాస్ బాల్. బౌలర్లు ఏంటో రాగానే ఓవర్ త్రో ఏమైనా వస్తుందా? ఓవర్ త్రోలు చాలా రన్స్ వస్తున్నాయి ఇక్కడ. మనం చూస్తున్నాం ఫీల్డింగ్ టీం నుంచి అగ్రెషన్ కనబడుతుంది ఇక్కడ. సబ్స్టిట్యూట్ కెప్టెన్స్ ఇక్కడ కర్మిల బాయస్ నుంచి చూడొచ్చు మనం. ఇదే వాళ్ళ కెప్టెన్ ఉంటే ఈగల్ హాక్స్ టీం అనేది వాళ్ళ కెప్టెన్ జహీర్ ని కోరుకుంటుంది ఇక్కడ. మా కెప్టెన్ ఎంత కూల్ కెప్టెన్ ఏమన్నాడు. చక్కటి షాట్ ఇక్కడ. కవర్స్ నుంచి చూస్తున్నాం జయ ద్వారా మనం. ఎక్సలెంట్ బ్యాటింగ్ ఇక్కడ. ఎక్సలెంట్ బ్యాటింగ్ జయ ద్వారా మనం చూస్తున్నాం ఇక్కడ. మంచి బ్యాటింగ్ చూస్తున్నాం. మీరెవరు ఆడకపోతే ఏంటి, నేను ఆడతానని చెప్తున్నా జయకృష్ణ. చక్కటి బౌలింగ్ చూస్తున్నాం మన రాజు నుంచి. తన సెకండ్ స్పెల్ వేయడానికి వచ్చాడు. మంచి బ్యాటింగ్, మంచి చక్కటి బాల్ ఇక్కడ. మంచి డిఫెన్సివ్ సింగిల్ ఇక్కడ. ఇన్ఫినిటీ క్రికెట్ క్లబ్ 100 రన్లు పూర్తి చేసుకుంది. చక్కటి బ్యాటింగ్ చూస్తున్నాం ఇక్కడ మనం హబీబ్ నుంచి. ప్రశ్న ద్వారా ఫీల్డింగ్ చూడొచ్చు ఇక్కడ. 2 రన్స్ వస్తాయా? ఓవర్ త్రో ఇక్కడ చూడొచ్చా? చక్కటి బౌలింగ్, చక్కటి స్లో బౌలింగ్ చూస్తున్నాం. మంచి అపీల్ చూస్తున్నాం ఇక్కడ ఫ్రంట్ ఫీల్డర్ నుంచి. చెప్పినట్టే సపోర్ట్ లభిస్తుందండి. మంచి సపోర్ట్ ఇక్కడ ఫ్రంట్ ఫీల్డర్ నుంచి. అంతకు మించి మీరు బాబుజీ గారి ఎక్స్పెక్ట్ చేయొద్దు. థ్యాంక్ యూ. చక్కటి స్లో బాల్ ఇక్కడ చూస్తున్నాం మనం ఇక్కడ. చక్కటి సింగిల్ కూడా చూస్తున్నాం. చక్కటి ఫీలింగ్ చూస్తున్నాం మన ఖాదర్ నుంచి. ఓవర్ ఇక్కడ 15 రన్లు కంప్లీట్ అయిపోయాయి. 102 పరుగులు, లాస్ ఆఫ్ 5 వికెట్స్. బౌలింగ్ లోకి న్యూ బౌలర్ భరత్ తీసుకొచ్చారు. ఇప్పటి వరకు బాల్ ఎక్కడ పోతే ఆయన అక్కడే ఉన్నాడు. ఇట్స్ లెగ్ సైడ్. ఫస్ట్ బాల్ ఇక్కడ రాగానే బాల్ లెగ్ సైడ్. ఫైన్ లెగ్ ద్వారా బౌండరీ. మంచి బ్యాటింగ్ ప్రదర్శన చూస్తాం మనం జయకృష్ణ గారి నుంచి ఇక్కడ. ఈరోజు ఇన్ఫినిటీ క్రికెట్ క్లబ్ ని ఆదుకుంటున్నారు తన బ్యాటింగ్ తో. ఫస్ట్ బాల్ ఇక్కడ బౌలర్లు రాగానే బౌండరీలు అనేది సమర్పిస్తున్నారండి ఇక్కడ. ఏ బౌలర్ వచ్చినా కూడా అది బ్యాట్స్మెన్ కలిసి వస్తుంది. చక్కటి బౌలింగ్ చూస్తున్నాం మనం ఇక్కడ. మంచి సింగిల్ ఇక్కడ జయ ద్వారా. చక్కటి ఫీలింగ్ చూస్తున్నాం అక్కడ. కరీముల్లాబాద్ దగ్గర నుంచి బాల్ అయితే మిస్ అవ్వడం లేదండి. అంత చక్కటి ఫీలింగ్ చూస్తున్నాం మనం ఇక్కడ కరీముల్లాబాద్ నుంచి. అందరూ చూసి నేర్చుకోవాలి యంగ్స్టర్స్.
మళ్ళీ ఫుల్ టాస్ బాల్ ఇక్కడ వైడా, ఇట్స్ వైడ్ బాల్ ఇక్కడ, వైడా బ్యాటా, ఇట్స్ అ వైడ్ బాల్, వైడ్ అండ్ 4 ఇట్స్ అ బ్యాట్ తగిలింది, సారీ ఇట్స్ నాట్ వైడ్, బ్యాట్ తగిలి ఎడ్జ్ అయ్యి 4 వెళ్ళిపోయిందండి. బౌలింగ్ చూస్తాం మనం ఇక్కడ, బాల్ ఏదో తన గుండెదో తెలియడం లేదు భరత్. చక్కటి బ్యాటింగ్ ఇక్కడ చూస్తున్నాం, స్ట్రైట్ ఆడాడు ఇక్కడ, బౌండరీ వెళ్తుందా, చక్కటి ఫీల్డింగ్ అండి ఇక్కడ. చక్కటి షాట్ ఇక్కడ లాంగ్ ఆన్ మీదుగా, కవర్స్ ద్వారా మనం చక్కటి షాట్ చూసాం మనం హబీబ్ నుంచి. చక్కటి ఫీల్డింగ్ ఇక్కడ యశ్వంత్ నుంచి, తన టీం కోసం చాలా కష్టపడ్డాడండి, 3 రన్లు ఆపేశాడు. మళ్ళీ బౌలింగ్ లెగ్ ప్రస్తుతం 4వ ఓవర్ వేయడానికి వచ్చాడు. చక్కటి బాల్ ఇక్కడ, ఫస్ట్ బాలే వైడ్ అనేది వచ్చింది ఇక్కడ, ఎక్స్ట్రా రన్ ఇన్ఫినిటీ క్రికెట్ క్లబ్కి. బౌలర్లు రాగానే ఫస్ట్ బాల్ అనేది ఏదో జరుగుతుందండి, ఫుల్ టాస్ కానీ వైడ్ కానీ ఏదో ఒకటి ఇస్తున్నారు. ఓ ఇట్స్ స్లో బాల్ ఇక్కడ చూస్తున్నాం మనం, ఇక్కడ మంచి ఫ్లిక్ ద్వారా సింగిల్ రన్ ఇక్కడ, వేణు నుంచి మంచి ఫీల్డింగ్ చూస్తున్నాం మనం. మళ్ళీ స్ట్రైక్ లోకి బ్యాట్స్మెన్ జయన్న, ఇట్స్ అ వైడ్ అగైన్. ఎక్స్ట్రా రన్స్ అనేవి చాలా వస్తున్నాయి ఇక్కడ మనం చెప్పాలి ఇన్ఫినిటీ క్రికెట్ క్లబ్కి. ఈరోజు మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది ఇక్కడ, 47 రన్లు. ఇట్స్ అ వెరీ గుడ్ స్లో బాల్ ప్రశ్న నుంచి, 47 రన్లు పార్ట్నర్షిప్ జయ అండ్ హబీబ్. కరెంట్ రన్ రేట్ 7. వన్ మోర్ స్లో బాల్ ఇక్కడ మనం చూస్తున్నాం. మిస్ ఫీల్డ్ జరిగింది, ఫస్ట్ టైం మిస్ ఫీల్డ్ జరిగింది ఇక్కడ. కర్మలబాయ్ నుంచి బౌండరీ వెళ్తుందా, ఇట్స్ అ బౌండరీ, 4 వెళ్ళిపోయింది. మంచి బ్యాటింగ్ చూస్తున్నాం జయ ద్వారా. మనం బాల్ ని చూసి మరి ఆగి మరి ఆడాడు ఆ బాల్ ని. ఫస్ట్ మిస్ ఫీల్డ్ చూస్తున్నాం మనం కర్మలబాయ్ నుంచి, ఇక్కడ బౌండరీ వెళ్ళిపోయింది. చక్కటి బ్యాటింగ్ చూస్తున్నాం జయన్ నుంచి. ఓ వెరీ గుడ్ బాల్, వెరీ గుడ్ బౌలింగ్ ప్రశ్న నుంచి. 4 వెళ్ళినా సరే ఇప్పటికీ ఆయన ఇచ్చుండేది 20 రన్లు మాత్రమే. 4వ ఓవర్ వేస్తున్నాడు, 1 వికెట్ తీస్తున్నాడు ఆల్రెడీ. 17వ ఓవర్ రన్నింగ్ జరుగుతుంది ఇక్కడ. మళ్ళీ స్లో బాల్ ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ గ్యాప్ లో వెళ్తుందా, చక్కటి ఫీల్డింగ్ వేణు నుంచి. ఓవర్ త్రైన్ వస్తుందా, లేదు, సింగిల్ రన్. ఈ ఓవర్లో చివరి బంతి ఫేస్ చేయడానికి హబీబ్ వచ్చాడు ఇక్కడ. ప్రశ్న నుంచి 4వ ఓవర్ చివరి బంతి. నెక్స్ట్ ఓవర్ నాకు ఇస్తారా లేదా అని ఎదురు చూస్తున్న భరత్. స్లో బాల్ ఇక్కడ, మళ్ళీ స్లో బాల్ ఇక్కడ, మిస్ ఫీల్డ్ అయింది బట్ నో సింగిల్ అని చెప్పారు. బౌలింగ్ లోకి మళ్ళీ సబ్స్టిట్యూట్ కెప్టెన్ వచ్చేసాడు కర్ముల్లాబాయ్. జహన్ రీప్లేస్ చేస్తూ ఈరోజు కెప్టెన్సీ చేస్తున్నాడు. చక్కటి బౌలింగ్ చేశాడు. తన 3వ ఓవర్ వేయడానికి వచ్చాడు. చక్కటి బౌలింగ్ ఇక్కడ చూస్తున్నాం. మంచి సింగిల్ ఇక్కడ, రన్నింగ్ బిట్వీన్ ది వికెట్ చూస్తున్నాం. ఆల్రెడీ చెప్పిన విధంగానే ఫ్రంట్ ఫీల్డర్ దగ్గర మీకు సపోర్ట్ తప్ప ఏమీ లభించదు. మీరు అంతకు మించి ఎక్స్పెక్ట్ చేయొద్దు. మంచి బౌలింగ్ చూస్తున్నాం మనం ఇక్కడ కర్మలబాయ్ నుంచి. తన 3వ ఓవర్ వేయడానికి వచ్చాడు, సారీ 4వ ఓవర్. ఎక్సలెంట్ షాట్ ఇక్కడ కవర్స్ ద్వారా. మళ్ళీ ఫీల్డింగ్ జరుగుతుంది అక్కడ యశ్వంత్ నుంచి. ఇందాక ఒక బాల్ ఆల్రెడీ ఆపేశాడు, ఇది మళ్ళీ సెకండ్ బాల్. 7వ ఓవర్ త్రో జరిగింది మళ్ళీ ఇక్కడ. 2 రన్లు వస్తాయా మళ్ళీ ఇక్కడ ఓవర్ త్రో ద్వారా 4 రన్లు.
మిస్ ఫీల్డ్ అయింది ఇక్కడ. ఓవర్ త్రో ద్వారా ఎక్స్ట్రా 2 రన్లు వచ్చాయి. చక్కటి రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. ఫుల్ టాస్ బాల్ ఇక్కడ మళ్ళీ చూస్తున్నాం. స్క్వేర్ లెగ్ ద్వారా 2 రన్స్ వస్తాయా? నో, ఇట్స్ సింగిల్ రన్. ఓవర్ త్రో మళ్ళీ ఇక్కడ మంచి బ్యాకప్ చూస్తున్నాం ఖాదర్ ద్వారా. ఖాదర్ బ్యాకప్ కే వస్తాడండి, అతని దగ్గరికి బాల్ వస్తే పట్టడు. మంచి చక్కటి బౌలింగ్ చూస్తున్నాం మనం కరీముల్లాబాయ్ ద్వారా. ఎక్సలెంట్ బాల్ ఇక్కడ. నో నో నో, అక్కడ కెమెరా లేదండి, ఇదే చూడాల్సి వస్తుంది మళ్ళీ. చక్కటి బౌలింగ్ చూస్తాం మనం ఇక్కడ. మంచి కట్ షాట్ ఇక్కడ. 3rd మ్యాన్ ద్వారా 4 వెళ్తుందా? చక్కటి ఫీలింగ్ చూస్తున్నాం వేణు నుంచి మనం ఈరోజు. ఫుల్ టాస్ బాల్ ఇక్కడ స్ట్రైట్ టు ద ఫీల్డ్. అక్కడ వెళ్ళిపోయింది, బౌండరీ వెళ్ళిపోతుందా? వెళ్ళిపోయింది బౌండరీ. స్ట్రైట్ ఆడాడు హబీబ్. మంచి షాట్ చూస్తున్నాం. మంచి బ్యాటింగ్ చూస్తున్నాం హబీబ్ నుంచి అండ్ జయా నుంచి. పార్ట్నర్షిప్ 63 పరుగులు 46 బంతులు. మళ్ళీ నిరూపించారండి, ఒక చక్కటి పార్ట్నర్షిప్ ఉంటే ఎంతటి స్కోర్ అయినా చేయొచ్చు అనేది. 63 రన్లు పార్ట్నర్షిప్, 46 పరుగులు. 18 ఓవర్లు ముగిసే సమయానికి ఇన్ఫినిటీ క్రికెట్ క్లబ్ 133 పరుగులు, లాస్ ఆఫ్ 5 వికెట్స్. మళ్ళీ బౌలింగ్ లోకి అఖిల్ ఇక్కడ వచ్చాడు, స్లో బాల్ వేసాడు. వైడ్ బాల్ కూడా వదలలేదు ఇక్కడ. రివ్యూ సక్సెస్ఫుల్ అయింది ఇక్కడ. నో బాల్ కాదు అది. రివ్యూ తీసుకున్నారు. చక్కటి బౌలింగ్ అఖిల్ నుంచి. ఫుల్ టాస్ బాల్ ఇక్కడ మళ్ళీ వైడ్ రన్. ఇక్కడ ఎక్స్ట్రాస్ అనేవి వస్తూనే ఉన్నాయి మనకి ఇన్ఫినిటీ క్రికెట్ క్లబ్ కి. ఈగిల్ హాక్స్ చాలా బాగా చక్కటి ఇక్కడ షాట్ చూస్తున్నాం మనం. లెగ్ సైడ్ వెళ్ళిపోయిందా? ఇట్స్ సిక్సర్. చక్కటి షాట్ చూస్తున్నాం మన హబీబ్ నుంచి. సింగిల్ హ్యాండ్ 6 ఇక్కడ. చక్కటి సిక్సర్ చూస్తున్నాం అఖిల్ బౌలింగ్ లో మనం ఇక్కడ. మళ్ళీ నెక్స్ట్ బంత్ చూస్తాం. మళ్ళీ ఇక్కడ లాంగ్ ఇక్కడ 5 లెగ్ ద్వారా బౌండరీ వెళ్తుందా? ఫీల్డర్ ఇక్కడ భరత్ ఉన్నాడు. 2 రన్స్ ఈజీగా వస్తాడు హబీబ్ ఇక్కడ. మళ్ళీ ఓవర్ త్రో వస్తుందా? ఇక్కడ ఓవర్ త్రోలు ఎక్స్ట్రా చాలా ఇస్తున్నారు ఇక్కడ ఈగల్ హాక్స్ అనేది. వాళ్ళ కెప్టెన్ లేకపోయేసరికి వీళ్ళకి కొద్దిగా భయం అనేది తగ్గిందని చెప్పాలి ఈరోజు. ఓ చక్కటి బౌలింగ్ చూస్తున్నాం అఖిల్ నుంచి. డాట్ బాల్ ఇక్కడ. చక్కటి స్లో బాల్ మంచిగా ఇక్కడ దగ్గరికి వెళ్ళింది. ఇక్కడ బాల్ మిస్ అవుతుందా? చక్కటి త్రో చూస్తున్నాం మనం ఇక్కడ. మంచి కీపర్ ఇక్కడ. చెప్పిన విధంగానే మంచి బ్యాకప్ ఫీల్డర్ ఉన్నాడు ఇక్కడ. కీపర్ అనకే ఉన్నాడు బ్యాకప్ ఫీల్డర్. ఓవర్లో చివరి బంతి. చక్కటి స్లో బాల్ హిట్ చేయింది ఇక్కడ. మంచి స్లో బౌలింగ్ అఖిల్ నుంచి. చక్కటి కంబ్యాక్ అనే చెప్పాలి. బౌలింగ్ లోకి మళ్ళీ యశ్వంత్ వచ్చాడు తన 3వ ఓవర్ వేయడానికి. చాలా చక్కటి బౌలింగ్ వేస్తున్నాడు. 2 ఓవర్లు 16 రన్లు ఇచ్చాడు. చక్కటి షాట్ ఇక్కడ కవర్స్ ద్వారా చూడొచ్చు మనం హబీబ్ నుంచి. ఇట్స్ అ బౌండరీ. కవర్స్ నుంచి ఫస్ట్ బాల్ బౌండరీ వచ్చింది ఇక్కడ. సెకండ్ బాల్ వేస్తున్నాడు యశ్వంత్. చక్కటి బ్యాటింగ్ ఇక్కడ మనం చూస్తున్నాం. ఫ్రంట్ ఇక్కడ ఫీల్డర్ లేడు, సో ఈజీగా సింగిల్ అనేది వస్తుంది ఇక్కడ బ్యాట్స్మెన్ కి. అలాగే చక్కటి రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ మనం చూస్తున్నాం ఇక్కడ. జయకృష్ణ దగ్గర నుంచి ఆల్రెడీ ఇద్దరు 40లో ఎంటర్ అయిపోయారండి, హబీబ్ అండ్ జయ. ఎక్సలెంట్ ఇక్కడ లాంగ్ ఆఫ్ మీదుగా చక్కటి సింగిల్ చూస్తున్నాం. కదా మళ్ళీ ఇక్కడ వాళ్ళు చూస్తాం. ఇక్కడ చక్కటి చక్కటి కీపింగ్ చూసాం ఇక్కడ మనం రాజేష్ బ్రౌన్ నుంచి. ఇట్స్ అ వికెట్ కీపర్ క్యాచ్ ఇక్కడ. చాలా సేపు తర్వాత 80 రన్ల పార్ట్నర్షిప్ తర్వాత వికెట్ అనేది కోల్పోయింది ఇన్ఫినిటీ క్రికెట్ క్లబ్. 150 రన్లకు చేరుకుంది ఇన్ఫినిటీ క్రికెట్ క్లబ్. 6 వికెట్లు కోల్పోయింది. 20వ ఓవర్ యశ్వంత్ వేస్తున్నాడు బౌలింగ్. 2 బాల్ మిగిలి ఉన్నాయి. ఇంకా న్యూ బ్యాట్స్మెన్ సుభాన్ భాయ్ వేస్తున్నాడు. ఇక్కడ న్యూ బ్యాట్స్మెన్ రాగానే హిట్ కొట్టాడు ఇక్కడ.
బౌండరీ, ఇట్స్ అ సిక్సర్. ఫస్ట్ బాల్ సిక్సర్ గా తరలించాడు సుమాన్ భాయ్. ఫస్ట్ బాల్ 6 అండి. ఇక్కడ అతను ఆ బ్యాట్ లేకపోతే నేను బ్యాటింగ్ ఆడినంటున్నాడు. హఫీజ్ ఇక్కడ హఫీజ్ బ్యాట్ ఖచ్చితంగా ఉండాలంటున్నాడు. యశ్వంత్ 20 ఓవర్లో ఇక్కడ లాస్ట్ బంత్ వేస్తున్నాడు. చక్కటి బౌలింగ్ వేసి ఇప్పుడు దాకా ఒక వికెట్ అయితే తీసాడు హబీబ్ది. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్. ఇక్కడ చక్కటి కట్ షాట్. ఇక్కడ థర్డ్ మ్యాన్ ద్వారా సింగిల్ వస్తుందా? సింగిల్ రన్. ఇక్కడ ఓవర్ కంప్లీట్ అయిపోయింది. 20 ఓవర్లు కంప్లీట్ అయిపోయాయి. 157 పరుగులు. మళ్ళీ బౌలింగ్ లోకి తన లాస్ట్ ఓవర్ వేయడానికి వచ్చాడు ప్రశు. చక్కటి స్లో బాల్. ఇక్కడ ఎప్పుడెప్పుడు సింగిల్ తీద్దామా అని ఎదురు చూస్తున్నాడు సుమాన్ భాయ్. ప్రశు బౌలింగ్ తప్పించుకోవడానికి. ఇదంతా నాకు మామూలే అంటున్నా జయన్న. నేను ఎవరు బౌలింగ్ అని ఆడేస్తానంటున్నాడు. ప్రశు కాదు, అషు కాదు, ఎవరైనా సరే. చక్కటి బ్యాటింగ్ చూస్తున్నాం మనం ఇక్కడ. సింగిల్ నాకు, నేను సింగిల్ వద్దు నాకు అంటున్నా సుమాన్ భాయ్. ప్రశు బౌలింగ్ నేను ఆడలేను, నాకు వద్దు అంటున్నా సుమాన్ భాయ్. 25 ఓవర్. చక్కటి బౌలింగ్ చేస్తున్నా, చక్కటి బ్యాటింగ్ చేస్తున్నా సుమాన్ భాయ్ నుంచి. చక్కటి బౌలింగ్ ఇక్కడ ప్రశ్న చూస్తున్నాం. బ్యాట్ టచ్ అయింది, బట్ ఇట్స్ డెడ్ బాల్. కెమెరాకి తగిలింది. ఇక్కడ మంచి స్లో బాల్ అగైన్ మళ్ళీ ప్రశ్న నుంచి. అంత ఈజీ కాదని ప్రశ్న బౌలింగ్ ఫేస్ చేయడం. తన 5వ ఓవర్ వేస్తున్నాడు. ఓన్లీ 24 రన్స్ ఇచ్చాడు ఇప్పటివరకు. ఒక వికెట్ తీశాడు. మంచి ఎకానమీ మెయింటైన్ చేస్తాడు ప్రశు. చక్కటి షాట్. ఇక్కడ స్లో ఆగి మరీ కొట్టాడు యశ్వంత్ నుంచి. మనం మంచి ఫీలింగ్ ఈరోజు యశ్వంత్ నుంచి. చాలా బౌండరీస్ ఆపేసాడు ఈరోజు యశ్వంత్ అనే చెప్పాలి. చక్కటి స్లో బాల్. ఇక్కడ పాయింట్ ద్వారా చూస్తున్నాం మన బౌండరీ వెళ్తుందా. యశ్వంత్ అంత ఈజీగా వదలట్లేదు బాల్. మంచి బాల్. ఇక్కడ ఫీలింగ్ చూస్తున్నాం. 50 ఇక్కడ జయ ద్వారా బ్యాట్ చూపిస్తాడా లేదా కెమెరాకి. ఎలా 50 బాబు జయరా మంచి బ్యాటింగ్ చేస్తున్నా. 50 రన్స్ ఇక్కడ. చివరి 4 ఓవర్లు మిగిలి ఉన్నాయి బౌలింగ్ లోకి. లాస్ట్ ఓవర్ వేయడానికి వచ్చాడు కరిముల్లాబాయ్. ఇక్కడ సింగిల్ రన్ ఇక్కడ చూస్తున్నాం మనం. ఇన్ఫినిటీ క్రికెట్ క్లబ్ కి మంచి స్కోర్ సాధించాడు. ఫుల్ టచ్ బాల్. ఇక్కడ స్ట్రైట్ ఆడాడు. ఇక్కడ రన్ వెళ్తుందా? 2 రన్లు వెళ్తారా? చక్కటి ఫీలింగ్ చూస్తున్నా అన్వర్ నుంచి. మంచి త్రో ఇక్కడ. పాయింట్ ద్వారా స్లిప్. ఇక్కడ మంచి ఫీల్డింగ్ అమర్ నుంచి. మంచి ఫీల్డింగ్ ఇక్కడ చూస్తున్నాం స్లిప్ లో. చక్కటి బౌలింగ్ చూస్తున్నాం మనం ఇక్కడ. కరిముల్లాబాయ్ నుంచి మంచి చక్కటి బౌలింగ్. బ్యాట్స్మెన్ చాలా ఇబ్బంది పెడుతున్నారు బౌలింగ్ లో. ఇక్కడ లాంగ్ ఆఫ్ మీదుగా షాట్. ఇక్కడ స్ట్రైట్ టు ది ఇక్కడ బౌండరీ. చక్కటి బ్యాటింగ్ చూస్తున్నాం సుమాన్ భాయ్ నుంచి. ఇక్కడ కవర్స్ ద్వారా మళ్ళీ ఇంకొక బౌండరీ. కవర్స్ నుంచి చక్కటి బ్యాటింగ్ చేస్తున్నాం సుమాన్ భాయ్ ద్వారా. మన ఫామ్ లోనే ఉన్నాడు, ఇంకా ఫామ్ అయితే కోల్పోలేదు. 22 ఓవర్లు ముగిసే సమయానికి 172 పరుగులు, 6 వికెట్లు. 22 కంప్లీట్ అయిపోయి 172 పరుగులు. ఇన్ఫినిటీ క్రికెట్ క్లబ్ ఒక పార్ట్నర్షిప్ అనేది టీంని మొత్తాన్ని కాపాడిందండి. మంచి హిట్ లాస్ట్ ఇక
3 ఓవర్లు. రాజు నుంచి ఇక్కడ 8 సార్ రన్అట్ చూస్తాం మనం ఇక్కడ. అందరినీ రన్అట్ చేసి ఆయన కూడా రన్అట్ గా వెనుదిరిగారు జయ. ఉదర్ కామ్ కడతాగా ఇక్కడ చక్కటి మనం మంచి డిఫెన్స్ ఆడుతున్నాడు. మంచి టెస్ట్ ప్లేయర్ దింపారు ఈ రోజు ఇన్ఫినిటీ క్రికెట్ క్లబ్ ఇక్కడ శాంత రూపంలో. ఫస్ట్ బాల్ దేవుడికి ఇచ్చాడు, సెకండ్ బాల్ ఎవరికి ఇస్తాడు ఫీల్డర్లో. ఫుల్ టాస్ బాల్ ఇక్కడ కీపర్కి ఇచ్చాడు సెకండ్ బాల్. టెస్ట్ లో ఈరోజు ఇన్ఫినిటీ క్లబ్ కి ఈగల్ హాక్స్ కి టెస్ట్ లో 3వ రోజు. మంచి బౌలింగ్ ఇస్తున్నాం రాజు నుంచి. ఫుల్ టాస్ బాల్ ఇక్కడ వైడ్ లెగ్ సైడ్ ఫుల్ టాస్. షాట్ ఇక్కడ చూస్తున్నాం మనం ఇక్కడ లాంగ్ ఆన్ ద్వారా 6 ఇక్కడ శాంత చక్కటి బ్యాటింగ్ చేస్తున్నాం మనం ఇక్కడ. శాంత నుంచి 6. చివరి 2 ఓవర్లు ఇన్ఫినిటీ క్రికెట్ క్లబ్ కి 23 ఓవర్లు కంప్లీట్ అయిపోయి 179 పరుగులు, లాస్ ఆఫ్ 7 వికెట్స్. బౌలింగ్ లో అఖిల్ ఇక్కడ స్లో బాల్ వేసాడు ఇక్కడ. ఫైన్ లెగ్ ద్వారా క్యాచ్ పడతాడా భరత్ ఇక్కడ. భరత్ క్యాచ్ వదిలేశాడు. ఇట్స్ అ బౌండరీ. చక్కటి కట్ షాట్ పాయింట్ ద్వారా ఇక్కడ బౌండరీ. ఇట్స్ అ బౌండరీ ఇక్కడ పాయింట్ నుంచి మంచి కట్ షాట్లు ఆడాడు ఇక్కడ. సుభాన్ భాయ్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. 2 బౌండరీలు కంటిన్యూగా సుభాన్ భాయ్ ఖాతాలోకి, అలాగే అఖిల్ ఖాతాలోకి. సుభాన్ భాయ్ 200 స్ట్రైక్ రేట్లు ఆడుతున్నాడు. 187 పరుగులు చేరుకుంది ఇన్ఫినిటీ క్రికెట్ క్లబ్. 3వ బాల్ ఇక్కడ మిడ్ వికెట్ ద్వారా వికెట్ వస్తుందా? ఇట్స్ అ వికెట్. మంచి క్యాచ్ చూస్తాం అన్వర్ నుంచి మనం. వికెట్ లభించింది అఖిల్ కి. 24వ ఓవర్ అఖిల్ నుంచి వికెట్ కోల్పోయింది సుభాన్ భాయ్ ద్వారా. ఇక్కడ లాంగ్ ఆన్ ద్వారా పెద్ద షాట్ ఇక్కడ. ఇట్స్ అ సిక్సర్. గ్రేట్ సిక్సర్ ఇక్కడ మౌలాలి నుంచి మనం ఇక్కడ పెద్ద దెబ్బ చూస్తున్నాం ఇక్కడ లాంగ్ ఆన్ మీదుగా సిక్సర్. మళ్ళీ ఫుల్ టాస్ బాల్ ఇక్కడ లాంగ్ ఆఫ్ మీదుగా చక్కటి షాట్. సింగిల్ రన్ వస్తుంది ఇక్కడ. ఓవర్ ఇక్కడ లాస్ట్ బాల్ శాంత్ కుమార్ లాస్ట్ బాల్ ఆడుతున్నాడు ఇక్కడ. ఆల్రెడీ ఒక 6 కొట్టేశాడు. మళ్ళీ ఇక్కడ 24 ఓవర్లు అయిపోయాయి. 194 చివరి ఓవర్ వేయడానికి యశ్వంత్ వచ్చాడు బౌలింగ్ లోకి. 8 వికెట్ కోల్పోయింది ఇన్ఫినిటీ క్రికెట్ క్లబ్. లాస్ట్ ఓవర్ ఇక్కడ ఈ ఇన్నింగ్స్ లో స్ట్రైక్ లో మౌలాలి చక్కటి ఇక్కడ. ఇట్స్ అ వికెట్. ఎడ్జ్ అయింది. చక్కటి బౌలింగ్ యశ్వంత్ నుంచి. చివరి వికెట్ ఆడుతుంది ఇన్ఫినిటీ క్రికెట్ క్లబ్. చక్కటి బ్యాటింగ్ చూస్తాం ఇక్కడ మనం. మిడ్ వికెట్ ద్వారా బౌండరీ వెళ్ళిపోతుంది. అన్వర్ ఆపేసాడనే చెప్పాలి ఇక్కడ. ఓవర్ త్రో అయినా వెళ్తారా? చక్కటి ఫీల్డింగ్ చూస్తున్నాం మనం అన్వర్ నుంచి, కెప్టెన్ నుంచి. చక్కటి షాట్ మిడ్ వికెట్ ద్వారా 2 రన్లు వచ్చాయి. 200 స్ట్రైక్ రేట్ ఆడుతున్నాడు. చక్కటి షాట్ ఇక్కడ. లేదు అది ఆ సెకండ్ స్టార్ట్ అయిందండి. 197 రన్స్ కొట్టాలి ఈగల్స్ కొట్టాలండి. 197 రన్స్ కొట్టాలండి ఈగల్ హాక్స్. కొడుతుందో లేదో చూద్దాము. ఓపెనర్స్ గా రాయేష్ అన్న, అన్వర్ భాయ్, బౌలర్ గా శాంత అన్న కంటిన్యూ చేస్తున్నాడండి. వాళ్ళు చిన్న 11 మంది అన్న.
ప్రయత్నం లేడు ఎవరు వెళ్ళారా వాళ్ళ మాటలకి నీ బ్యాట్ తో సమాధానం చెప్పు. హబీబ్ భయ్యాడా అన్వర్ 2 కంటిన్యూస్ గా డాట్ బాల్స్ అయ్యాయండి. 3వ బాల్ కూడా డాట్ బాల్. హబీబ్ వాషింగ్కి వెళ్ళాడు అవుట్ అండి. ఫస్ట్ వికెట్ డౌన్. ఫస్ట్ వికెట్ డౌన్ అండి. అన్వర్ అది ఎడ్జ్ అయింది. బ్యాడ్ లక్ అన్వర్. తను అది కీపర్ బాగా ట్రై చేసేసాడు గట్టిగా. నువ్వు ఎందుకు అసలు డబుల్ మైండ్ సింగల్ ఎందుకు కోటి ఆ లెగ్ సైడ్ బాల్ ఎందుకు సింగిల్ దీంట్లో ఉంది. అంత పెట్టాడు ఆయన. చాలా పక్క వెళ్ళిపోయాడు. నేను రికార్డ్ చేయలేగానే అది ఇట్లా పెట్టేసాడు చేతిని. చాలా ఇంకా పొడుగు చేయగాలి తిరిగి వెళ్ళిపోయింది అనుకున్నా. సునీల్ అన్నగా ఆడిపించు. సునీల్ అన్నగా ఆడిపించు. మౌలాలి బాగా దొరికేస్తాడు. అంత దూరం అవసరం లేదా, ముందురా. ఇంకా 4 అడుగులు ముందర రావచ్చు. కొత్త బాల్ రాదు. క్లాసిక్ కామెంటరీ చేయడం కష్టం కానీ కామెంటరీ చేయి చెప్తూ ఉండే ఏదో ఒకటి. కామెంటరీ కష్టం కాదు, కిందలు లేకుండా ఆపుకోవడం కష్టం. నేను కామెంటరీలో కిందలు వస్తుంది. ఏమడుతున్నాడు అది కొట్టకపోతే అవన్నీ మాట్లాడకూడదు అక్కడ. నో బ్రా ఫ్రీ ఆడరా. కాదు, నీ పొజిషన్ ఇచ్చినా కూడా కరెక్ట్ రాదు. ఏం కాదు. జాగ్రత్త, వికెట్ సైడ్ పెట్టుకుందాం.
అన్నా అతను నేను అదే చెప్పి బౌలర్ గారు కరెక్ట్ గా బాల్ వేస్తే లేదు అది స్ట్రైట్ సర్కిల్ వచ్చేది టైమింగ్ ఇస్తే మరి అంత అవసరం 4 గంటల ముందరకే ఉండు బాల్ రాదు లోపలరా లేదు అవి వెనక్కి లేదు అవి వెనక్కి అవి బాగా కొంచెం ముందరా ఇదే ఫీల్డింగ్ ఉంచు లోపనే ఎంత రెడీరా అఖిల్ క్యాచింగ్ వెనకాల పిల్లల క్యాచింగ్ నేను వెనకాల ఉన్నాక అదే చూసుకొని ఆడండి సాయాన్ని చూసుకొని ఆడాలంటే అన్ని రకాలుగా ముందరికి వెళ్తే కాళ్ళు నిలబడు అట్టా జారుతుంది పైన అంత క్యాచింగ్ పెట్టున్నా లేట్ అవుతుంది కానీ అవి నువ్వుగా బేబ్ ఈ బౌలర్ చెప్తానే ఉన్నాడు కదా వెనక్కి వెళ్ళమని బౌలర్ ఎంత అన్ని దొరుకుతాడు కానీ కొంచెం దిగాలి ఇక్కడ పైన నుంచి వస్తుంది మీరు సేమ్ భరత్ బాల్ కంట్రా తీసుకెళ్ళండి సునీల్ అన్న ఆగినా
బాల్ రాసే అంత సరైన బాల్ రాజా మిస్ ఫిక్స్ అయిపోయాం నేను అనుకున్నా. పక్క నుంచి వచ్చింది. బాల్ రా బాయ్ చూడు స్టెంపుల్ చూపించేస్తున్నాడు చూడు. మిడిల్ స్టెంప్ కనపడుతుంది కానీ దూర్చే రెండు ఫోన్లు కూడా భయపడుతున్నాడు చూడు. ఆడేస్తే ఎంపైర్ ఇప్పుడు వాళ్ళ ఫీల్డ్ వాళ్ళ టీమ్ లా చేయమాక. కొంచెం ఇటు బాయ్. తన అద్భుత బౌలింగ్తో ఫస్ట్ ఓవర్ వేస్తున్నా. అన్న మీ టీం పేరు? ఇన్ఫినిటీ క్రికెట్ క్లబ్బా? మీ టీం పేరు ఏంది? ఐసీసీయా? ఐఎస్ఐ టీంతో ఆడుతున్నావు. ఫస్ట్ బాల్ ఫోర్త్ కొట్టించుకొని తర్వాత బాల్ కంబ్యాక్ ఇచ్చిన ఇన్ఫినిటీ క్రికెట్ క్లబ్ కెప్టెన్ సంతోష్ అన్న. నో హప్పు బ్రో. మరో రన్అట్కి దారి తీసిన వాళ్ళు యూటిలైజ్ చేసుకోలేదు. 4 కొట్టించుకుని కంబ్యాక్ ఇస్తున్న సంతోష్ అన్న. లేదు నేను మళ్ళీ ఇంకోసారి 4 కొట్టించుకున్నా అంటున్నా అప్పు బ్రో. అతను ఎవరు? వైకింగ్స్ కెప్టెన్ రణితన్. సీనియర్ టీమ్ లో తీసుకోలేదనుకో. గుడ్ కాల్ ఫ్రమ్ ద బ్యాట్స్మెన్. షార్ట్ అన్నా. మీరు బ్యాటింగ్ ఇకపోతేనే ఫీల్డింగ్ చేయనంటున్నా ప్రణీత్ అన్న. మీరు నన్ను బ్యాటింగ్ లెవెన్లో తీసుకోలేదని మనోవేదంతో 4కి పంపించిన ప్రణీత్ అన్న. గుడ్ కాల్ ఫ్రమ్ ద బ్యాట్స్మెన్స్. చక్కటి బాల్ ఫ్రమ్ ది శాంసంగ్. కీపర్ మాటికి ఏం తగ్గనంటున్నా లోకి బ్రో. చక్కటి షాట్ ఫ్రమ్ ది బ్యాట్స్మెన్ యశ్వంత్ బ్రో. బ్యాటింగ్ మిస్ అయితే 4. 45 45. సీనియర్ టీమ్స్ తన వాళ్ళ ఓపిక నశించి వాళ్ళనే తిట్టుకుంటున్నారండి.
అక్కడ బ్యాటింగ్ ఉంది. కీపర్ 7 అడుగులు ఉంటాడు, ఆయనకి అందలేదు బాల్. రంగంలోకి వాళ్ళ కెప్టెన్ దిగాడు. బ్యాటింగ్ బ్యాటింగ్ కీపర్ ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. చక్కటి ట్రై ఫ్రమ్ ద బ్యాట్స్మెన్. ఆఫ్టర్ షాట్. పట్టుకొని 100 పట్టేస్తాడండి. ప్రణీతను వదిలేస్తే నాకు తెలుసు అండి, అతనికి బ్యాటింగ్ ఇలా వదిలేస్తాడు బాల్స్ అండి. అయ్యో ఒక్క మిస్ఫీల్డ్ ఫ్రమ్ ది శాంత అన్న, దాంతో 4 స్కోర్ చేసిన రాయేష్ అన్న. హార్డ్ టెన్నిస్ బాలే. తగల బ్యాగ్ లేదు. రంగంలోకి ఇన్ఫినిటీ క్రికెట్ క్లబ్ కెప్టెన్ హ్యాపీ బ్రో. మళ్ళీ 1 స్టార్ట్ అయింది. 61 పవర్ ప్లే కంప్లీటెడ్. 61 runs, 2 wickets. చక్కటి ఫీల్డింగ్ ఫ్రమ్ ది శాంతన్న. మీరు బౌలింగ్ వేయకపోతే షరీఫ్ అన్న వచ్చేస్తా అంటున్నాడు. రెడీగా ఉన్నాడా అడుక్కున్నాం. దీంట్లో పెడితే ఆఫీస్ లేదు నీకు లీవ్ పెట్టేసుకోవాలా, పనులు ఉన్నాయి. అప్పుడే లీవ్లు కూడా ఇస్తున్నారు మీకు. అడిగే ఇట్స్ నాట్ అవుట్.
బ్యాటింగ్ ఆడతారా క్యాచ్లు పట్టరని ప్రణీత్ అన్న కోపంతో అరుస్తున్నాడు. అట్లా నాకు ఎన్ని ఆడాను తెలుసా, ఎప్పుడు అవుట్ అవ్వాల. అది నిజం. ప్రణీతనా అంటే కర్నూలు బాయ్ లేడానే. ఓ కెమెరా దగ్గర ఎవరు? కెమెరా దగ్గర ఎవర్రా? భరత్ పరిగి భరత్ అది రివ్యూలో ఏమైనా వచ్చిందనుకో తేడా అయిపోద్ది. ఆన్లైన్ ఉందిరా. ఆన్లైన్ ఎందుకన్నా నన్ను ఎందుకు పరిగించారు? నేను కొత్త కామెంటరేటర్, నా పేరు భరత్. చూద్దాం. డిసైడ్ అన్న. షార్ట్ నా లోపల పెట్టేసా బాల్. రెడీ వస్తుంది మళ్ళీ. కొంచెం లోపలికి. స్కోర్ ఎన్ని బాల్కి ఎన్ని కొట్టాలి? చూస్తున్నాను. వెళ్ళకూడదు, అప్పుడే ప్రెజర్ వస్తుంది. అన్న 94 బాల్స్కి 121 కొట్టాలి అంటే 30 రన్లు ఎక్స్ట్రా అనుకో అంతే. శాంతా పొజిషన్ కి అవుట్ అండి ఆశు అన్న. చాలా మ్యాచ్ అది డెక్కొట్టే కదా 5 బాల్ లేదు. ఎప్పుడు అవుట్ ఆ బాల్? సర్లే బాయ్, అన్న చేతులు పొడుగ్గా ఉన్నాయి.
ఓవర్ కంప్లీట్ అండి. జయన్న ఓవర్ కంప్లీట్ చేసుకున్నాడు. నెక్స్ట్ ఓవర్ షరీఫ్ అన్న చూస్తున్నా అన్న. ఒక సెకండ్ అన్న చెప్తాను. అన్న 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 సంతోష్ అన్న 3 ఓవర్లకు 18 ఒక వికెట్. బాల్ పట్టుకోండి, ఫస్ట్ మ్యాచ్ లో ఉండండి. చేతికి వచ్చిన బాల్ వదిలేయడం కాదు, బాల్ ఆపండి. బాల్ ఎప్పుడో వెళ్ళిపోయింది. మంచి బాల్. మళ్ళీ అవుట్ అండి. ఇది కదా మేము కోరుకుంది. చూడండి, ఈ బ్యాట్ కంగారుగా పరిగెత్తుంటాడు. ఫ్రీ రన్ అవుట్ ఉంటుంది. హలో ప్రెషర్ గా ఉంటాడు. హలో వస్తున్నా అన్న స్ట్రైక్ మార్చాలని చెప్పి ఉంటాడు. నువ్వు మెయిన్ టీంలో తీసేసారా అన్న మీరా? కామెంటరీలో మార్పు. షరీఫ్ బై టు భరత్. డాట్ బాల్. లెగ్ బాయ్స్. బౌలింగ్ లోకి జయన్న, బ్యాట్స్మెన్ అఖిల్. పదకొండు ఓవర్లు పూర్తయ్యే సమయానికి 79 పరుగులు, 5 వికెట్లు కోల్పోయింది ఈగల్ అండ్ హాక్స్. 11 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 79 పరుగులు. బౌలర్లో మార్పు లేదండి. జయ టు అఖిల్. డాట్ బాల్, చక్కటి లైన్ బాల్. కౌంటీ అఖిల్ టు జయ. చక్కటి షాట్ అఖిల్ ద్వారా. చక్కటి ఫీల్డింగ్ జావేద్ భాయ్ ద్వారా. జయ టు భరత్. చక్కటి ఫుల్ టాస్ ని నేరుగా ఫీల్డర్ కాడిన భరత్. కామెంటరీలో మార్పు. గుడ్ షాట్ బై భరత్. క్యాచ్. ఓ, ఆపర్చునిటీని కోల్పోయారు సునీల్ అన్న. ఇది అతని రెండో క్యాచ్ డ్రాప్. బ్యాట్స్మెన్ చాలా ప్రెజర్ లో ఆడుతున్నట్టు అనిపిస్తుంది.
జై అన్నట్టు అఖిలన్న. ఈగల్ కాక్స్కున్న ఏకైక నమ్మకం అఖిలన్న మాత్రమే. కేవలం ఇతను పడిన తర్వాత నెక్స్ట్ బ్యాటింగ్ లేదు, అంతా చెప్పుకోదగ్గ బ్యాట్స్మెన్స్ ఎవరు లేరు. షార్ట్ మిస్. బౌలింగ్ లో తన స్పెల్ కంటిన్యూ చేయడానికి షరీఫ్ భాయ్ టు భరత్ అన్న. మంచి షాట్. ఓ మిస్ ఫీల్డ్. 4 వెళ్తుందా వెళ్ళదా? లాంగ్ చేస్ జనకి, కాకపోతే అది బౌండరీ. కెప్టెన్ ఫీల్డర్ వదిలిన కారణంగా తిడుతూ ఉన్నాడండి ఫీల్డర్స్ ని. ఫుల్ టాస్ బంతిని కేవలం సింగిల్ కోసం ఆడినట్టు జస్ట్ తోసారంతే. అఖిలన్న ఎలా ఆడతారో ఎదుర్కొంటారో షరీఫ్ భాయ్ని చూడాలి. ఇద్దరు బ్యాట్స్మెన్లు స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఉన్నారు, కాకపోతే రిక్వైర్డ్ రన్ రేట్ 8 ఉంది. ఓ నేరుగా చేతిలో కొట్టాడు బ్యాట్స్మెన్. షార్ట్ పిచ్ బాల్ ని అవును అసలు ఎవరు లేరు. మరి ముగ్గురేనా? సింగిల్ ఏం కాదు. రావాలి కొంచెం వెనక్కి పోటు. బౌలింగ్ బాయ్ అక్కడ నలుగురు అవసరం. ఇప్పుడు ఇక శాంతాలు లోపల పెట్టే. ఇప్పుడు శాంతాలు లోపల పెట్టే. సుభన్ బాయ్ అది ఏంది పేరు వస్తుంది టీం పేరు. అఖిల్ వేస్తాను కదా 1000 రూపాయలు పెట్టి మార్వెల్స్ కొన్నారు ఒక ఆయనని. 1000 రూపాయలు శాంత ఫ్రంట్ ఇక్కడ కొంచెం చూడు. షాట్ నా బ్యాటింగ్ అన్నా. అఖిల్ ఆగనా
ఏం కాదు లేపని ఎన్ని పోతాయి బయటికి అటాక్ క్యాన్సిల్ చేసి బయట కూర్చోన్నాడు కెనాల్ దగ్గర. గుడ్ రన్నింగ్ అఖిల్. Ball boy. ఏం పర్లేదు సుభాన్ భాయ్ నడిపెట్టి చేయాలన్నా వీడి పక్కరానా ఏనా నువ్వు పాయింట్ రా. బ్యాట్స్మెన్ అండి షరీఫ్ అన్న బౌలింగ్లోకి. స్కోర్ కూడా 99 రన్స్ కొట్టాలండి 66 బాల్స్కి. అంటే ఓవర్కి అప్రాక్స్గా 9 రన్స్ పర్ ఓవర్ కొట్టాలి సింగిల్ రాకూడదురా సుభాన్ భాయ్ అంతే. అట్లా సింగిల్ హిట్ చేస్తున్నాడు. షాట్ నా ఏం కాదు అదే కావాలి కానీ కొట్టాలి. రాయి చూసుకో 2 అడుగులు వెనక్కోండి చాలు. సరే ముందురా బాయ్ అని కాంగనా జాగ్రత్త క్యాచ్ వస్తుంది. ఓ మళ్ళీ గట్టిగా కొట్టడాన్ని అఖిల్ అన్న. కూర్చో అఖిల్. ఓవర్ కంప్లీట్ అనండి చెప్పినట్టు. ఓవర్లో ఆల్రెడీ ఒక 6 వచ్చేసింది షరీఫ్ అన్న ఓవర్లో. లే 30 రన్లు అన్న. చూద్దామండి ఈ ఓవర్లో ఏమైనా మ్యాచెస్ ఉంటాయి అనుకుంటున్నాను. చూద్దాం.
బ్యాటింగ్ గుడ్ బ్యాటింగ్ బై అఖిల్ అన్న. తెలిసిన బాల్ ఫేమస్ బాల్ తెలిసిన బాలే. కమాన్ సుభాన్ భాయ్, అది పడితే చాలు పని అయిపోద్ది. సుభాన్ భాయ్ పోతే తగలే బాలు. ఫీల్డింగ్ లేకపోతే శాంత వస్తాడు. ఇన్నో అఖిల్ కూర్చో. అఖిల్ లేదు ఏం లేదు, అవుట్ ఉన్నాడు. ఓకే లే కూర్చోబెలే. సరే మళ్ళీ మారేళ్ళే. అఖిల్ లేడు. అఖిల్ కూర్చో. అఖిల్ మూడు బాల్ ఐదు. కమాన్ సుభాన్ భాయ్. ఈ వికెట్ పోయినా మంచి వికెట్ లేపే. క్యాచ్ లో ఉండండి. క్యాచ్ పట్టుకోండి. ఆటలలో పట్టుకోవాలి. ఫోర్ అండి. రాయి దగ్గర ఉన్నావు. లోపల కూర్చోకూడదు. బాల్ బాయ్. అయిపోయినా అక్కడ దాకా మళ్ళీ వాడిని చూస్తావు. ఈజీ క్యాచ్. అక్కడ దాకా వెళ్ళి వాడిని చూస్తే ఏమొస్తుంది? నిలిపి అడిగేస్తే క్యాచ్ చేతిలో ఉంది. క్యాచ్ మ్యాచ్ అయిపోద్ది. కూర్చోబెడితే సరిపోద్దిగా. శాంత కూర్చో. శాంత ఎవరు శాంత నువ్వు కూర్చో. శాంత అక్కడ ఎందుకు కూర్చోబెట్ట? ఇక్కడ శాంత ఎందుకు? అట్టే ఉండి 54 మీద. ఒక్క సెకండ్ అన్న చూస్తున్నాను. ఎంత పట్టాలి అన్వర్? అంతే అన్న, నువ్వు చెప్పినట్టే. ఏడకు రావాలి. లేవు ఫీల్డింగ్ లో కూర్చో. ఏందబ్బా నువ్వు వచ్చినట్టే క్యాచ్. అది అక్కడ దాకా వెళ్ళా లేదు.
మంచి ఓవర్ అండి ఇది ఆల్రెడీ. అయ్యా 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 ఈ ఓవర్ అండి మంచి ఓవర్ షరీఫ్ అన్న దగ్గర నుంచి. ball boy, nice ball, come on boy. జాయి 2 ఉన్నాయి, నాయి 2 ఉన్నాయి, జాయి 3 ఉన్నాయి, నాయి 2 ఉన్నాయి. ఇద్దరం కొట్టే సరిపోద్ది. పడుతుంది కదా అన్నా. ఒక్క సెకండ్ అన్న చెప్తున్నాను, నెట్ రావట్లేదు ఇక్కడ అన్న. 48 బాల్స్కి 81 అన్న. ఓవర్కి 11 లెక్కన కొట్టాలా నా. రిక్వైర్డ్ 10 అన్న ఓవర్కే. అఖిల్ రెడీ, అఖిల్ వస్తుంది ఖచ్చితంగా. క్యాచ్ వస్తుంది, అటు సైడ్ కొట్టాలి. ఇంకా క్యాచ్ ఎత్తియాలి అసలు. బాల్ సుభాన్ బాయ్, సూపర్ బాల్, లైట్ బాల్, లైట్ బాల్. నాకే అవసరం ఇంకా అడుగు చూడు. వేణు వేణు ఉంటారు బాయ్, ఇట్లా ఏం కాదు, ఏం కాదు. లోపలికి కావాలి. సరే బాయ్, ఫీల్డింగ్ కావాలా. ఈ ఓవర్లో అండి, ఈ ఓవర్లో చూడాలి ఏదైనా మంచి మిరాకిల్ జరుగుతుందో లేదో. గుడ్ బౌలింగ్ అండి సుభాన్ భాయ్ దగ్గర నుంచి. దాంట్లో వస్తుంటే వాళ్ళే చాలా ట్రై చేస్తారు. అలాగే ఆప్షన్ లేదు, 10 లెక్కన కొట్టాలి. కానీ పట్టుకోండి అందరూ చెప్పు. ఆడే ప్లేయర్లు మళ్ళీ 15 మంది. రారా షరీఫ్ దా. అదే అన్ని మాట్లాడాడు. నాది ఇది క్యాచ్, ఇది క్యాచ్ అన్నాడు. సుభాన్ భాయ్ కూర్చోండి. కానీ కానీ
నాకా రానా పెట్టన్నా మామూలుగా పట్టుకోవచ్చు కదా. నువ్వు నేరుగా వస్తుందని తెలిపి లేదు, అక్కడ స్థాయి లేదు. సరే పట్రా, నాదే గుద్ద పువ్వయి వదిలేసా. ఓకేనా, సాటిస్ఫాక్షన్ కొంచెం తక్కువ అయింది. అలా 2 క్యాచ్లు వేసి రాడా, అలా ఏమన్నాడా. వాడికి చెప్పు, ఎదురు కావాలని చెప్పరా. ఎక్కడికి పోతే వదిలేస్తుంటే పిచ్చికి చంపేసేవాళ్ళు. త్వరగా చేయాలి ఆల్అౌట్. ఫ్యాన్ దాకా ఇచ్చా, గూట్లోకి ఇసిరి తెంగుతాడు. 8 పోలే పోలే, అది అయిపోయింది చూడు. పోలే మరో ప్రశ్న ఉన్నారు. పేపరే పోయాడు పాల్గొంట. నేను బౌండరీ ఆగిపోయాను కదా. నువ్వు ఫీల్డర్ కూర్చున్నాడు, అర్థం కాదు. అప్పుడు కట్టుకుంటాం. ఇంకా కెప్టెన్ ఇచ్చినట్టే చేస్తారు అందరు. అప్పుడు ఏం చెప్పాలి? అనాలి. నో అనాలి. అప్పుడు యాటిట్యూడ్ ఇది కేసు దాంట్లో పట్టినాక పట్టాడు, చేత పడ్డాక కింద పడ్డాడు. జయించావు, నచ్చావు.
అయిపోవాలో ఏనా కానీ మళ్ళీ చెంకులు పడుతున్నాయి. నేను జాగ్రత్త లేడు. మార్పలేదు, మన అడ్డపల్లిని మార్చట్లేదు, అక్కడే ఉండు. ఎవరికి వేస్తున్నాను ఆ కేపర్గా? రివర్సీ బ్యాట్స్మెన్ ఉన్నాడు, రెండుగానే ఉండిపో. అదే చెప్పా. ఫ్రంట్ ఫీల్డర్ కావాలి. అదే పెట్టండి. అదే ప్రాక్టీస్ చేస్తున్నాం. నాకు నీళ్ళు కావాలా? ప్లీజ్ చాలా వచ్చాయి. అంత తాగరుగానే 2 లీటర్లు ఉన్నదా? వాళ్ళు చెప్తారులే ఎడపడుతుంది. ఏ ఇక్కడిది ఏం కాదు, నువ్వు తాగుతున్నా కానీ ఓనర్ చూసి ఫీల్ అవుతాడు. అడిపోయిందన్న మ్యాచ్. దీనిలో మొత్తం తిప్పారా? వేరే వాళ్ళు తీసుకోవాలనుకున్నారు, నువ్వే తీసుకున్నావు. ఏ టైంలో క్యాచ్ పట్టి పడావు, పడి పట్టుంటే ఓకే, పట్టి పడావు చూడు. అది ఏ టీం కన్నా కావాలన్నా సజెస్ట్ చేయండి. ఒకటే చెప్పు.
హలో ఎక్కడ వస్తున్నా ఉంది कैसा है क्या है మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకుంటున్నా షరీఫ్ బాయ్. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ షరీఫ్ బాయ్. గుడ్ బౌలింగ్ అండ్ బ్యాటింగ్, మంచి ఫీల్డింగ్ తో ఆయన తీసుకున్నాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్నాడు ఈరోజు.